హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నిన్న 1వ తారీఖు కదండి. అయితే నెలకు సరిపడా సరుకులు అయితే నిన్న సాయంత్రం తెచ్చేసుకున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు వర్షాకాలం కదండి, ఇంకా సరుకులన్నీ కంపల్సరీగా అయితే ఉండాలి. ఇంకా అంత మటు కొట్టు దగ్గరికి వెళ్ళటానికి అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా నెలకు సరిపడా సరుకులు అయితే తెచ్చేసుకున్నాను. ఇంకోండి ఫ్రెండ్స్, చూడండి అక్కడ వీడియో అయితే స్కిప్ చేయొద్దు ప్లీజ్. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితేనండి కుమారి కాన్స్మా బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అయితే ఇంకోండి నెలకు సరిపడా సరుకులు తెచ్చుకున్నాను కదా, మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. షాంపూలు, సామాన్ సబ్బులు, చింతపండు, ఇంకోండి ఇడ్లీ నూక, ఉప్మా నూక, పలవ సరుకులు, అగ్గిపెట్లు, చికెన్ మసాలా, కందిపప్పు, ఇంకొంచెం చూసారా పొయ్యి అంటించుకోవడానికి అగ్గిపెట్లు, అన్నీ సరుకులు అయితే తెచ్చేసుకున్నానండి. ఇప్పుడైతే చిన్న చిన్న డబ్బాలు అయితే కడిగేసి వాడేసాను. అవి వాడిపోయిన తర్వాత శుభ్రంగా క్లాత్ ఎత్తి తుడిచేసండి. అప్పుడు డబ్బాలు అయితే సర్దేసుకున్నాను అనమాట. ఇంకోండి ఎల్లుల్లిపాయలు, ఈ సరుకులన్నీ నెల అంతా ఉపయోగించుకోవాలి నేను. చూసారు కదా, చింతపండు ఇంకోండి, అంటే కొంచెం చింతపండు ఉంది అందుకని తక్కువ రాసుకున్నాను సరుకుల్లో. ఈ సరుకులన్నీ సామాన్లు అన్నీ మొత్తం ఇట్లకట్లకి సర్దుకుంటానండి. ఇంకోండి ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇవన్నీ డబ్బాలు చిన్న చిన్న డబ్బాల్లో మొత్తం అన్నీ సర్దేసుకున్నాను అనమాట. మినపప్పు, ఇంకోండి బియ్యము, కందిపప్పు, మినపప్పు ఇట్లకట్లకి సర్దేసాను. అయితే పెద్ద డబ్బాల్లో అయితే ఉప్మా నూక, బెల్లం, ఇడ్లీ నూక, చపాతీ పిండి అయితే పెట్టేశాను ఒకటే డబ్బాలో. చూసారు కదా అండి, ఇలా అయితే సర్దుకున్నాను అనమాట. సరుకులన్నీ తెచ్చుకున్న కిరాణా సరుకులన్నీ ఇలా సర్దుకున్నాను ఫ్రెండ్స్. ఇంకోండి ఈ సరుకులన్నీ నేను ఎంత ఉపయోగిస్తాను అనమాట. ఇంకంత మటు కొడి దగ్గరికి లేకుండా ఇంకా తెచ్చేసుకున్నమాట. అయితే ఇంకోండి ఎండుమిరపకాయలు అయితే డబ్బాలు అవి వేసేస్తున్నానండి. ఎండుమిరపకాయలు డబ్బాలు, ఎల్లుల్లిపాయలు డబ్బాలు, అలా చిన్న చిన్న డబ్బాల్లో ఎట్లకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు వర్షాకాలం కాదండి, గమ్మున కొట్టు దగ్గరికి వెళ్ళాలన్నా పిల్లలు వెళ్ళాలన్నా ఇబ్బంది పడతారు కాబట్టి ఇంకా నెలకెలా సరుకులు రాసుకుంటాను కాబట్టి ముందుగానే తెచ్చేసుకున్నాను. నిన్న 1వ తారీఖు కాబట్టి నిన్న సాయంత్రమే తెచ్చేసుకున్నానండి. ఇంకొని చూస్తారు కదండి, ఇంకండి ఎండుమిరపకాయలు అంటే నేను ముచ్చుకలు అయితే తీయలేదు, మామూలుగానే వేసేసాను. ఇప్పుడు వర్షాకాలం కదండి, గమ్మున ముచ్చుకలు తీసేసి మూత పెడితే అంటే ఇల్లు పైన రేకుల నుంచి కొంచెం చినుకులు పడుతున్నాయి కదా, ఏమైనా చినుకులు తగిలితే కనుక మళ్ళీ ఎండుమిరపకాయలు పాడైపోతాయి కదా అని ముచ్చుకలు అయితే తీయలేదు. ఇంకా ఇలా డబ్బాలు అయితే వేసి మూత పెట్టి వేసాను. ఇంకోండి ఎల్లుల్లిపాయలు కూడా డబ్బాలు అయితే వేసేస్తాను. చూసారు కదండి, ఇంకోండి ఫ్రెండ్స్, ఈ డబ్బా శుభ్రంగా తుడిచేసుకుని అప్పుడు ఎల్లుల్లిపాయలు అయితే వేసేస్తున్నాను. అంటే ఒక చేతితో వీడియో తీస్తున్నానండి, ఒక చేతితో సరుకులు చూపిస్తాను మీకు. డబ్బాలో సర్దుకుంటున్నాను, ఒక చేతితో అయితే వీడియో తీస్తున్నాను. పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారండి, ఆయన ఏమో పనికి వెళ్ళిపోయారు. ఇంక ఇంటి దగ్గర నేనే ఉన్నాను కాబట్టి ఇంకా సరుకులు అయితే తెచ్చేసుకొని ఇవన్నీ అయితే సర్దుకుంటా మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. సరే కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే